హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం జీ తెలుగులో టైం చేంజింగ్ సీరియల్స్ ఏమి ఉండొచ్చు, ఏమి టైం చేంజ్ అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది అనే దాని గురించి అయితే డిస్కషన్ చేద్దాం. అలాగే ద బెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ అంటే ఇన్ని రోజులు ఒక 4 నుంచి 6 వారాల మధ్యలో అసలు ఈ టీఆర్పీ రేటింగ్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత మంచి టీఆర్పీ రేటింగ్స్ అయితే మనం చూసాము. ఆల్రెడీ 2 సీరియల్ అయితే టైం చేంజ్ అయితే అయ్యాయి, మీ అందరూ తెలిసిన విషయమే. అలాగే మనకు కొత్త సీరియల్ కూడా ఒకటైతే రాబోతుంది. అలాగే అది అయిపోయిన తర్వాత ప్రేమయుద్ధం అనే సీరియల్ 3:30 PM అయితే వస్తుంది. 3:30 PM నుంచి మనకు 10:30 PMకి అయితే షిఫ్ట్ చేశారు. 10:30 PM అంటా ఉంటారు, 4 PM అంటా ఉంటారు. ఆ డేట్ కన్ఫ్యూజన్ అయితే ఉంది. 10:30 PM అనేసి నాకైతే తెలుసు, ఎందుకంటే నేను టీవీలో చూస్తాను కాబట్టి. 4 PM చూసేకైతే నాకు వీలు కావట్లేదు. మీరు ప్రేమ యుద్ధం సెల్లు ఏ టైం టెలికాస్ట్ అవుతుందో మీరు కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కప్పులు ఇంకా ఎన్ని రోజులు చూడాలనుకుంటున్నా ఉంటారో నాకు కింద కామెంట్ చేయండి. ఒక్క సీరియల్ అయితే ఖచ్చితంగా ఎండ్ అవ్వాలి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, జీ తెలుగులో 8 సీరియల్ అయితే ఎండ్ కాబోతుంది 2026లో అనేసి. 2026లో 8 సీరియల్ ఎండ్ అంటే 8 సీరియల్లో మధ్యాహ్నం సీరియల్స్ అయితే 3 సీరియల్ అయితే ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది జూన్ లోపల. జూన్ నుంచి మిగిలిన సీరియల్ అయితే ఎండ్ అవుతాయి. ఎండింగ్ గురించి ఇప్పుడు వద్దులేండి, మనం ఫస్ట్ టైం చేంజ్ గురించి అయితే మాట్లాడుతున్నాం. వీడియోని అయితే చివరికి చూడండి. అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఎవరిని మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తానంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముక్కు పుడక సీరియల్ మనకి ఈవీ టీఆర్పీ రేటింగ్ చూసుకున్నట్టయితే 2.55 అయితే వచ్చింది. మంచి టీఆర్పీనే వచ్చింది. 12 PMలో కూడా మంచి టీఆర్పీనే వచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక విషయం మీకు అయితే చెప్తాను. ఇక్కడ కూడా ఉమ్మడి కుటుంబము మనకు ఫస్ట్ 12 గంటలకు వేశారు. మళ్ళీ 12 గంటలకు వేస్తే అంత టీఆర్పీ రావట్లేదు, ఆశించినంత టీఆర్పీ రావట్లేదు అనేసి వాళ్ళు స్వైప్ ఎలాగైతే అంటే స్వైప్ అంటే ఇప్పుడు ఆ పక్క నుంచి ఈ పక్కకి, ఈ పక్క నుంచి ఆ పక్కకి మార్చేదాన్ని స్వైపింగ్ అంటారు. అక్కడ ముక్కు పుడక సీరియల్ అయితే 12 గంటలకు వేసి మన ఉమ్మడి కుటుంబం అయితే 12:30కి వేశారు. 12:30కి వేసిన తర్వాత మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది, మీ అందరూ తెలిసిన విషయమే. అదేవిధంగా ఇక్కడ మనకు జైన్ సీరియల్ని అలాగే చామంతి సీరియల్ని అయితే టైం స్వైపింగ్ అయితే చేశారు. ఆ టైం స్వైపింగ్ వల్ల ఏ సీరియల్కి ఎక్కువ అట్రాక్షన్ వస్తుంది, ఎక్కువ టీఆర్పీ వస్తుంది, ఏ సీరియల్కి ఎక్కువ నష్టం జరుగుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. ఇంకా మనకి ముక్కు పుడక సీరియల్ మనకు ఫస్ట్ ఎండింగ్ లిస్ట్లో ఉండేది. ఫస్ట్ మనం అదే అనుకుంటా ఉన్నాం, ఎందుకంటే ఆ టైంలో వచ్చి కొత్త సీరియల్ వచ్చి ప్రైమ్ టైంలో వేస్తే ఆ ప్రైమ్ టైంలో నుంచి ఖచ్చితంగా ఇక్కడికైతే మారే ఛాన్స్ ఉంటుందని మనం ఎప్పటి నుంచి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ సీరియల్ ముక్కు పుడక గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన లేదు. అలాగే దీర్ఘ సుమంగళి భవ ఎక్కువ మంది కామెంట్స్ చేసేది. దీర్ఘ సుమంగళి భవాని మేము ప్రైమ్ టైంలో చూడాలనుకుంటున్నాం, మంచి స్టోరీ ఉంది, మంచి డెప్త్ ఉంది సీరియల్లో అనేసి అంటానే ఉంటారు. నేను కూడా దాని గురించి అయితే గట్టిగా వీడియోలు అయితే చేస్తానే ఉన్నాను. దీర్ఘ సుమంగళి భవ స్టోరీలో చాలా డెప్త్ ఉందనేసి. 1 PM అనేది మనకు 7:30, 8 PM ఎలాగో అయితే ఉంటుంది ప్రైమ్ టైమ్ సిరీస్లో, అదేవిధంగా 1 PM కూడా అంతే స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. మన విలేజ్ ఆడియన్స్ కానీ సిటీ ఆడియన్స్ కానీ భోజనం చేసే టైంలో ఆ టైం ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆ టైంలో అయితే ఎక్కువ ఆడియన్స్ అయితే కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం అనేసి ఈ టైంలో ఏదైనా ప్రైమ్ టైంలో ఉండే సీరియల్ అక్కడ తీసుకుపోయేసి దీర్ఘ సుమంగళి భవాని వేరే టైమ్స్లో అట్లా వేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, మీరు అనుకుంటున్నారు. మీరు దీర్ఘ సుమంగళి భవాని ఏ టైంలో చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలా గుండెమ్మ కథ ఇంక మనం చెప్పాల్సిన పని లేదు, యాజ్ యూజువల్గా సేమ్ టైంలో అయితే ఉంటుంది. కలవారకోడలో కనకమహాలక్ష్మి సీరియల్ వచ్చి ఇక్కడ 2 PMలో అయితే వేశారు. 2 PMలో కూడా నెంబర్ 1 ప్లేస్ని అయితే అలాగే కైవసం చేసుకుంటూ వస్తుంది. ఒక్క వారం అంటే ఒక్క వారం కూడా తగ్గకుండా టీఆర్పీ రేటింగ్స్లో అయితే దూసిపోతుందని అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ లెవెల్ స్టోరీ లైన్ అయితే జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క సీరియల్ 2 వచ్చే సీరియల్ కూడా 3 వచ్చే సీరియల్ 4, ఆ విధంగా ప్రతి ఒక్క సీరియల్ కూడా మనకైతే మంచి టీఆర్పీ రేటింగ్స్ అయితే గెయిన్ చేస్తుంది. ఎన్నాళ్ళు వేచిన ఉదయం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, ఎందుకంటే ఎప్పుడు ఎండ్ అయిపోతుందో తెలియదు. నో టైం చేంజ్, ఎండింగ్ అయిపోయే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది. అలా ఘరానా మొగుడు సీరియల్, ఈ సీరియల్ మంచి హీరో మంచి హీరోయిన్ అందరూ ఉన్నారు, మంచి ప్రైమ్ టైం వస్తుంది అనుకుంటే ఎత్తకపోయి 3 గంటలకు అయితే వేశారు. ఈ సీరియల్ కూడా స్వాపింగ్ జరిగే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. అంటే స్వాపింగ్ అంటే ఇప్పుడు 2:30కో లేకపోతే 1:30 PMకో ఆ విధంగా వేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ నుంచి ప్రైమ్ టైంకి వచ్చే అంత కెపాసిటీ అంటే లేదనేసి అయితే మనం అయితే మాట్లాడుకోవచ్చు. ఇంకా ప్రేమయుద్ధం సీరియల్ ఆల్రెడీ మనం చూసుకున్నట్టయితే స్వాపింగ్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. కొత్త సీరియల్ కొంగు బంగారం అనే కొత్త సీరియల్ అయితే వచ్చింది కదా, కొంగు బంగారం కోసం ప్రేమయుద్ధం అనే సీరియల్ని మనకి 4 PMకి అయితే వేశారు. కొంగు బంగారం వచ్చి 3:30 PMకి వేశారు. ఆ సీరియల్ వచ్చిన తర్వాత ప్రేమ యుద్ధంకి మంచి టీఆర్పీ అయితే వచ్చింది. అలాగే కొంగు బంగారంకి మంచి టీఆర్పీ వచ్చింది. ఘరానా మొగుడికి మంచి టీఆర్పీ వచ్చింది. చూడండి, ఒక్క సీరియల్ మధ్యలో ఉంటే ఎంత ఇంపాక్ట్ వస్తుందంటే అంత ఇంపాక్ట్ వస్తుందని నేను ఊరికే చెప్పట్లేదు. ఆ ఇంపాక్ట్ అయితే మనకు ఈ వారం టీఆర్పీ రేటింగ్స్లో అయితే నీట్గా క్లియర్గా అయితే మనకు కనపడింది. ఇంకా నెల్లూరు అవసరం 6 PM నుంచి ఎలాంటి పరిస్థితుల్లో మారదు కాబట్టి 6 PMలోనే డైరెక్ట్గా ఎండ్ అవుతుంది. ఇంకా చాలా స్టోరీ ఉంది నిండు ఎదగాల్సిన అవసరం, ఎందుకంటే ఆ పిల్లలు పెద్దోళ్ళు అవ్వాలి. పెద్దోళ్ళు అయిన తర్వాత మన మనోహరి గారు ఇంకా ఎన్ని కుట్రలు చేస్తారో అవన్నీ చూడాలి.
చాలా స్టోరీ లైన్ అయితే ఉంది. ఎందుకంటే బాగి అమర్ ప్రతిరోజు కలుస్తూ ఉంటారు, దొరుకుతూ ఉంటారు. అదో దొరికేసింది అని మనం అయితే అనుకుంటానే ఉన్నాం. కానీ రాథోడ్ గారికి అయితే దొరికేసింది మన అమ్మ. బాగి అయితే రాథోడ్ గారు అయితే ఫుల్ ఎమోషనల్ ఫీల్ అయ్యారు. మీకు ఎలా అనిపించింది ఆ ఎపిసోడ్ చూసినప్పుడు కామెంట్ చేయండి. ఇంకా పడమటి సంధ్యారాగం సీరియల్ మనకు 10 PM అయితే టెలికాస్ట్ చేస్తారనేసి అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ కేస్ 10 PM మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా మనకు 12 PM టెలికాస్ట్ చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఈ రెండు టైం స్లాట్లో పడమటి సంధ్యారాగం అనేది ఖచ్చితంగా టైం స్లాట్ చేంజ్ అనేది ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. యాక్చువల్గా చామంతి అలాగే జేమ్స్ సీరియల్ కన్నా ముందే పడమటి సంధ్యారాగం సీరియల్ అయితే టైం చేంజ్ అవ్వాలి. కానీ టైం చేంజ్ కాకుండా ఇక్కడైతే మనకు పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చారని మనం అయితే చెప్పుకోవచ్చు. పడమటి సంధ్యారాగం 10 PM ఆర్ 12 PM ఈ రెండు ఛాన్స్ అయితే వెరీ హైగా ఉన్నాయని తెలుస్తుంది. అదే అయిపోయిన తర్వాత లక్ష్మీ నివాసం సీరియల్ సేమ్ టైంలో ఉంటుంది, ఎలాంటి చేంజ్ ఉండదు. ఇక్కడ లక్ష్మీ నివాసం సీరియల్ 7 PM ఉంది కదా, ఒకవేళ అదర్ ఛానల్లో 7 PMకి వచ్చే ఛాన్స్ ఉందా అనేసి మీకైతే అనుకోవచ్చు. అదర్ ఛానల్లో 7 PMకి వచ్చే ఛాన్స్ ఉందంటే 6 PM ఒక హీరోయిన్ ఏ సీరియల్లో అయితే హీరోయిన్గా నటిస్తారో అదే హీరోయిన్ 7 PM ఇమీడియట్గా వస్తుందనేసి నేనైతే అనుకోను. ఎందుకంటే అదర్ ఛానల్స్లోనే సపోర్టింగ్ క్యారెక్టర్సే అక్కడ ఉంటే ఆ అగ్రిమెంట్లు అనేది క్యాన్సిల్ చేసుకుని వాళ్ళ సీరియల్ నుంచి అవుట్ అయిపోతారు, మనకు తెలిసిన విషయమే. అలాంటిది ఈ సీరియల్ 6 PM ఒక సీరియల్, 7 PM ఒక సీరియల్ అంటే ఇంపాసిబుల్. కాబట్టి ఆ సీరియల్ 8:30కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. 8:30లో మనకి కొత్త సీరియల్ అయితే టెలికాస్ట్ చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుందని మనకైతే తెలుస్తుంది. 8:30లో అందుకోసం అనేసి చామంతి సీరియల్ని డిస్టర్బ్ చేయకుండా ముందుతోనే వాళ్ళు 8 PMకి అయితే షిఫ్ట్ చేసేసారని మనకైతే తెలుస్తుంది. 8 PMకి షిఫ్ట్ చేయడం వల్ల జేమ్స్ సీరియల్కి అయితే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి జేమ్స్ సీరియల్ని ఎలాగోలా వాళ్ళు 8:30 PM చేశారు కాబట్టి 8:30 PM నుంచి ఆఫ్టర్నూన్కో లేకపోతే డైరెక్ట్ ఎండింగ్ ఏదో ఒకటి చేసేద్దామని వాళ్ళైతే ఫిక్స్ అయ్యారు అనేసి మనకైతే తెలుస్తుంది. ఇంకా మేఘ సందేశం సీరియల్ ప్రజెంట్ అయితే ఏం చెప్పలేం, కానీ ఈ సీరియల్ ముందుకు వెళ్తుందా, టైం చేంజ్ అవుతుందా, అలాగే టైం చేంజ్ కదా అనేసి. మేఘ సందేశం కూడా ద బెస్ట్. అలాగే గగన్ భూమి మధ్య విభేదాలు వస్తాయా, దూరం పెరుగుతుందా అనేసి చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. ఎలాంటి విభేదాలు రావు, ఎలాంటి దూరం పెరగదు. ఆల్రెడీ వాళ్ళు దూరం పెట్టి మనల్ని బాగా హింసించేశారు. మళ్ళీ దూరం పెట్టినారంటే ఆడియన్స్ చాలా హర్ట్ అవుతారు. కాబట్టి అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దండి. ఇంకా జేమ్స్ సీరియల్ ఆటోమేటిక్గా 8:30 PM షిఫ్ట్ అయింది. 8:30 PM నుంచి డైరెక్ట్గా ఎండింగ్ అన్న అవుతుంది, లేకపోతే ఆఫ్టర్నూన్స్కి అయితే షిఫ్ట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉండేది. చామంతి సీరియల్ 8 PM యథావిధిగా అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంక జగదాత్రి సీరియల్ కూడా యథావిధిగా అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆటో విజయశాంతి సీరియల్ మంచి స్క్రీన్ ప్లే, మంచి స్టోరీతో అయితే ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ సీరియల్ కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే 8:30 కావాలి అనేసి మాకు అడుగుతూ ఉంటారు. బహుశా ఏస్తో కూడా మంచిదే, ఎందుకంటే ఇక్కడ జేమ్స్ సీరియల్ అయితే 9:30 కేసు లేకపోతే 10 PM కేసి, ఇక్కడ ఉండే ఆటో విజయశాంతి సీరియల్ని 8:30 వేసినా బాగానే ఉంటుంది. 9:30 PM కొత్త సీరియల్ వస్తుంది కదా, ఆ కొత్త సీరియల్ వేసినా బాగానే ఉంటుంది. ఎందుకంటే అక్కడ 9:30 PM టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంది. ఎందుకంటే పొదరిలో అనే కొత్త సీరియల్ మంచి టీఆర్పీ దూసుకుపోతుంది. కాబట్టి ఆ సీరియల్ని ఎత్తి అక్కడ షిఫ్ట్ చేసి 8:30కి షిఫ్ట్ చేస్తారు. అప్పుడు కొత్త సీరియల్ 9:30 PM వస్తుంది. కాబట్టి ఆ 9:30 PM ఇక్కడ మన కొత్త సీరియల్ వచ్చే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది. చూద్దాము అది అయిపోయిన తర్వాత. రాజు వస్తాను ఉన్నానా. అది అయిపోయిన తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ వచ్చి 6:30 PM ఎప్పటి నుంచో నేనైతే చెప్తాను ఉన్నాను 6:30 PM రావాలనేసి. ఇప్పుడు ఈ రెండు సీరియల్ టైం స్వాప్ అవ్వడం వల్ల మనకు ఇబ్బంది పడింది ఏమన్నా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జగదాత్రి అలాగే చామంతి సీరియల్కి అయితే బాగా ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఎందుకంటే జగదాత్రికి ముందున్న సీరియల్ అలాగే మేఘ సందేశం చామంతి సీరియల్కి వెనకాల ఉన్న సీరియల్, కాబట్టి ఈ రెండు సీరియల్కి అయితే బాగా ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంది. కొత్త సీరియల్ మీకు ఎప్పుడు చూడాలనుకుంటారు, ఏ టైంలో చూడాలనుకుంటారు కింద కామెంట్ చేయండి. కొత్త సీరియల్ ఏ టైంకి టెలికాస్ట్ అవుతుందంటే నాకు తెలిసినంత వరకు మార్చ్ 1st వీక్లో వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. అదర్ ఛానల్స్లో డిపెండ్స్ ఆన్ అదర్ ఛానల్స్ అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. అదర్ ఛానల్స్లో ఏ సీరియల్ అయితే ఏ టైంకి అయితే టెలికాస్ట్ చేస్తారో ఆ టైంకి అడ్జస్ట్మెంట్ చేసుకొని అదే రోజు కూడా టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే రోజు టెలికాస్ట్ అయిన సీరియల్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు పొదరిల్లు అంటాను, ఇక్కడ లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ ఎలాగైతే వచ్చిందో అదే రోజు అక్కడ నువ్వు లేక నేను సీరియల్ వచ్చిన అమ్మాయి గారి సీరియల్ని ఎండ్ చేశారు. ఇవన్నీ చూస్తామంటే మనకు ఖచ్చితంగా ఆ సీరియల్కి పోటీగానే ఈ సీరియల్ అయితే వస్తుంది. ఈ సీరియల్ డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తుంది, ఆ సీరియల్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తుంది. కాబట్టి రెండు ఛానళ్ళు బాగుండి మనకు ఆడియన్స్ని ఎంటర్టైన్మెంట్ చేస్తే దానికి మించిన సంతోషం లేదనేసి నేనైతే కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎంతో వాచ్ చేసింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోతండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో, ఎందుకంటే టైం చేంజ్ గురించి ఒక కన్ఫ్యూజన్ లేకుండా అయితే మీకైతే వీడియో క్లియర్గా చెప్పాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్.